ఒక పాస్టర్ మృతికి చుట్టూరా అరౌండ్ హిస్ డెత్ చాలామంది తెలియక, కొంతమంది తెలిసి, అంటే 80% మంది తెలియక చేస్తే 20% మంది తెలిసి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అది వచ్చే వరకు వెయిట్ చేద్దాము అనే ఓపిక లేకుండా 20% మంది తెలిసి కూడా కథ ఎట్లా ఉంటుంది ఏంటి, అవకాశం ఎంతగా ఉంది ఆయన చనిపోవడం ప్రమాదం అవడానికి అని 20 మందికి తెలుసు. 20% మందికి 20% మంది ఏంటంటే 80% మందిని ప్రభావితం చేసి రెండు వర్గాల మధ్య, రెండు మతాల మధ్య ఒక విధ్వంసం క్రియేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే నిజాలు తెలిసాయి. అదే ఒక హిందూకి సంబంధించినటువంటి ఎవరన్నా పేర్లు ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఏదో అవుద్దని మనం కోరుకుంటున్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళ విషయంలో మనం ఎవరన్నా ఇట్లా చనిపోయి ఉంటే అప్పుడు హిందువులైనా అంతే. హిందువులు 80% మంది తెలియక, 20% మంది తెలిసి దీని చుట్టూ క్రిస్టియన్స్కి లేకపోతే ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కొంతమంది అలా చేసినటువంటి ఘటన. నిజానికి పోలీసులు కానీ విత్ ప్రూఫ్స్ బయటపెట్టింది ఏంటయ్యా అంటే, విత్ ప్రూఫ్స్, ఇదేదో కళ్ళబొల్లి కబుర్లు కాదు, ఎవ్రీథింగ్ నోటెడ్, రికార్డెడ్, ఇంప్రూవ్ అయిందయ్యా అంటే ఏప్రిల్ 24 ఉదయం ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతానికి చౌటుప్పల్ టోల్గేట్ దాటారు. ఇదంతా కూడా రికార్డెడ్ వీడియోలు టోల్గేట్ల దగ్గర. అలాగే విజయవాడలో 3 గంటల పాటు ఆయన ఎక్కడున్నారో విషయం మీద ట్రాక్ కూడా చేశారు. అయితే బయలుదేరిన రోజు మధ్యాహ్నమే కోదాడలో 650 రూపాయలు పెట్టి మద్యం కొనుగోలు చేశారు. ఇది చాలా క్లియర్ కట్గా ఫోన్పేలో పేమెంట్ కూడా జరిగింది అక్కడ. సరిగ్గా కంచికిచర్ల పరిటాల మధ్యలో ఆయన మరి తీసుకున్న వెంటనే తాగినట్టున్నారు. కంచికిచర్ల పరిటాల మధ్యలో అదుపు తప్పిపోయింది బండి. వెంటనే బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. మరి ఆయనకి ఏమన్నా మానసికంగా ఏమన్నా ఇది ఉందా, లేకపోతే ముందుగానే ఎవరైనా ఇబ్బంది పెట్టారో ఏమో, కానీ అంతగా తాగేసి డ్రైవ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయిందిగా ఆయన కింద పడిపోయారు. సేఫ్టీ రాడ్స్ అక్కడే వంగిపోయినాయి. ఆయన చేతుల మీద కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పెట్రోల్ కొట్టించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులో ఉద్యోగులు చెప్తున్నారు. వాళ్ళందరినీ సెటప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఎవరికైనా. సో బంకుకి రాగానే పెట్రోల్ ఎంత పోయమంటారని సిబ్బంది అడిగితే 8,000 చూపించారంట. అంటే ఆయన అప్పటికే ఇదిలో ఉన్నారు, మందులో ఫుల్గా. సో అక్కడ 872 రూపాయలు ఫోన్పే చేశారు పెట్రోల్ బంక్లో. అప్పటికే ప్రవీణ్ చేతులు కొట్టుకుపోయినట్టుగా పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లో, అలా పెట్రోల్ బంక్లో కుర్రాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, పెట్రోల్ పోసే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత హైవేలో మహానాడు జంక్షన్ చేరుకున్నారు. ఎక్కడి నుంచి, ఇక్కడ విజయవాడ గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించుకొని మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే, భవానీపురం దాటిపోయి వెళ్ళిపోతే దుర్గగూడ ఫ్లైఓవర్ దిగిపోయిన తర్వాత మీకు స్ట్రైట్గా బస్ స్టాండ్ దాటి కూడా వెళ్ళిపోతే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మహానాడు రోడ్ ఇవన్నీ వస్తాయి కదా. సో అట్లా వెళ్తున్నప్పుడు ఈయన మహానాడు జంక్షన్ దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ కరెక్ట్గా అక్కడ వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఉంటుంది. ఆ షోరూమ్ దగ్గర రోడ్డు మీద బుల్లెట్ని పెట్టేసి ఆయన తాగేస్తున్నారు కదా, కొంచెం మగతల్లో పడిపోయారు. సో దగ్గర ఉన్న వాళ్ళందరూ లేపి ఆయన ఒక రైలింగ్ మీద కూర్చోబెట్టారు. ఆయన ఎవరైనా గుర్తుపడడం అంత ఈజీ కాదు కదా. నిజానికి నాకు ఇన్సిడెంట్ జరిగే వరకు ఆయన ఎవరో తెలియదు. గబుక్కున ఆయన ఫోటో చూస్తే ఈయన ఎక్కడ చూసినట్టుంది అనుకుంటాం తప్ప ఆయన పేరు ఇదని అసలు కథ, అసలు ఆయన కాంట్రవర్షియల్ పర్సన్ అంట. అది కూడా నాకు ఈ ఇష్యూ తర్వాతే తెలిసింది, ఆయన చనిపోయాక తెలిసింది. అంత ముందు వరకు నాకు తెలియదు అంతగా. సో అలాంటిది అంటే ఈ జర్నలిజము, ఈ గోల, యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండే నాకే తెలియదు. అంటే చాలామంది తెలియపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఆయన కూర్చోబెడితే ఆ బూత్ ఎదురుకుండా ఒక గడ్డి ఉందంట. ఏది, ఈ రామరపాడు సెంటర్లో గడ్డి లాంటి ప్లేస్ ఏదో ఉంటే అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుని పడుకుని పోయారంట చాలాసేపు. తర్వాత ఇన్నోటల్ హోటల్ పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళు టీ ఇప్పించారంట. తెలిసిన వాళ్ళు అంటే అక్కడ ఆయన్ని కూర్చోబెట్టిన వాళ్ళు. సో టీ తాగిన తర్వాత ఓకే నేను సెట్ అయ్యాను, కాస్త నాకు బాగానే ఉందిలే, కొంచెం మొత్తది దిగింది, తాగేసింది అనుకున్నారు. మరి ఏలూరు బయలుదేరారంట ఆయన బండి మీద. సో బయలుదేరే టైంకి ట్రాఫిక్ ఎస్ఐ చెప్తూనే ఉన్నాడంట, మీరు వెళ్ళకండి, మీ పరిస్థితి బాగాలేదు, అది ఇదని. మరి ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ తీడాగర్కి వెళ్ళడం, తిరిగి రావడం, అంటే ట్రాఫిక్ బూత్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఇన్నోటెల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఎస్ఐ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. దాదాపుగా పోలీసులు అయితే 200 కెమెరాలని వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేశారంటే ఒక రకంగా జల్లెడ పెట్టారని చెప్పొచ్చు. విజయవాడలో ఎంటర్ అయ్యే ముందు గొల్లపూడి దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో కూడా నమోదైన దృశ్యాలు బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. అలాగే సీసీ కెమెరాలో గుర్తించిన ఫుటేజ్ బట్టి 24 తారీఖు సాయంత్రం 4:45కి గొల్లపూడి పెట్రోల్ బంక్ చేరుకున్నారు. 5:15కి మహానాడు కూడల్లో జాతీయ రహదారి మీద సీసీ కెమెరాలో కనిపించారు. 5:30కి పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు ఆయన తీసుకొచ్చారు. 5:30 to 8:30, దాదాపు 8:20 వరకు ఆయన బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో నిద్రపోయారు.
రాత్రి 8:47 గంటలకి రామవరపేట రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్ళారు. ఎందుకు అట్లా ఆయన పడుకున్నారు ఆ ప్రాంతంలో అనేది తెలియరావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజీని ఆధారంగా చేసుకుని ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన మద్యం వల్లే ఈ రకంగా మృతి చెందారు అనేది మాత్రం ఒక రకంగా స్పష్టమవుతుంది. లేదు ఇంకా డీప్గా ఉన్న లేదా క్రైస్తవ సోదరులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అనుమానాలు ఉన్నా ఖచ్చితంగా మన పోలీసులను అయితే ప్రశ్నించాలి. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మాత్రం ఏమాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా ఉద్దేశం.